అవాంఛిత రోమాలకి ఉండే ట్రీట్మెంట్ ఏంటి? నమస్తే అండి, నా పేరు డాక్టర్ హర్షవర్ధన్. పొగతోట హర్ష స్కిన్ కాస్మెటాలజీ లేజర్ సెంటర్ లో అన్ని రకాల చర్మ వ్యాధులకు, కాస్మెటిక్ ప్రాబ్లమ్స్ కి వైద్యం అందిస్తాను. ఆడవాళ్లలో అవాంఛిత రోమాలు ముఖ్యంగా పెదాల మీద, బుగ్గల మీద, మెడ, అండర్ ఆర్మ్స్ ఈ ఏరియాస్ లో మనం కామన్ గా చూస్తాం. దీనికి మనం లేజర్ హెయిర్ రిడక్షన్ ట్రీట్మెంట్ చేస్తాం. చాలా మందికి ఉండే మూఢనమ్మకం ఏంటంటే పర్మనెంట్ రిమూవల్ అనుకుంటారు. కాదు, పర్మనెంట్ రిడక్షన్ అంటే మనకు ఉండే ఎంటుకల యొక్క సైజ్ ని, లెంగ్త్ ని మనం తగ్గిస్తాం. సో రిమూవ్ చేసే ట్రీట్మెంట్ ఎక్కడా లేదు. అది అలా ఉందని ఎవరైనా చెప్పినా అది రాంగ్. సో రిడక్షన్ లో మనకి ఏం జరుగుతుంది, ట్రీట్మెంట్స్ జరిగే కొద్దీ హెయిర్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది, దాని యొక్క పొడుగు, దళసరితనం తగ్గుతుంది. మన దగ్గర ఉండే స్పెషాలిటీ ఏంటంటే 4-వేవ్ డయోడ్ అంటాం. అంటే ఇది లేటెస్ట్ లేజర్ అన్నమాట. పెయిన్ చాలా తక్కువ, ఏ స్కిన్ టైప్ నైనా మనం ట్రీట్ చేయొచ్చు. అంటే ఎస్పెషల్లీ బ్రౌన్ స్కిన్, డార్క్ స్కిన్ ఉండే వాళ్ళకి లేజర్ తో బర్న్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మన దగ్గర ఉండే 4-వేవ్ డయోడ్ తో ఆ బర్న్స్ అయ్యే రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఒకసారి మన దీనిలో ఉండే సెట్టింగ్స్ ఏంటనేది చూద్దాం మనం. సో మీరు గమనించినట్టయితే 4 లేజర్ వేవ్స్ అనేది చూపిస్తుంది. సో ఈ మెషిన్ లో మనకుండే స్పెషాలిటీ ఏంటంటే 4 వేవ్ లెంగ్స్. సో 4 రకాల లైట్స్ తో హెయిర్ అనేది డ్యామేజ్ చేస్తున్నాం. దీనిలో మోడ్స్ ఉంటాయి. మీరు చూసారంటే స్కిన్ టైప్ బట్టి, సో మన మనిషి చర్మం ఏ రంగు ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే దాని ప్రకారం సెట్టింగ్స్ అనేవి పెట్టుకోవచ్చు. అదే విధంగా హెయిర్ కలర్, జుట్టు యొక్క కలర్ అది బ్రౌన్ గా ఉందా, బ్లాక్ గా ఉందా కూడా సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. దాని టెక్స్చర్ ఎంతలా ఉంది, ఎంత దళసరితనం ఉంది, ఇలాంటి మల్టిపుల్ సెట్టింగ్స్ మనం ఉండడం వల్ల ఏంటంటే ప్రతి పేషెంట్ కి ఏ రకమైన హెయిర్ కైనా కూడా అత్యుత్తమైన రిజల్ట్స్ అనేది మనం ఇవ్వగలం. సో ఈ విధంగా ఇలాంటి మంచి మెషిన్స్ ఉన్నట్టయితే మనం ఏ పేషెంట్ కైనా ఎలాంటి హెయిర్ ఉన్నా కూడా మనం ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు. సో ఎప్పుడు ట్రస్టెడ్ డెర్మటాలజిస్ట్ దగ్గర మాత్రమే పర్మనెంట్ హెయిర్ రిడక్షన్ చేసుకోవడం శ్రేయస్కరం. ముఖ్య గమనిక ఏంటంటే వైట్ హెయిర్ కి లేజర్ ట్రీట్మెంట్ పనికిరాదు. హెయిర్ బ్లాక్ గా ఉంటేనే లేజర్ పనిచేస్తుంది. సో ఈ అవగాహన అందరూ కలిగి ఉండి ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను.